హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మన వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్నై డైరీస్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం నాకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడైతే నేను పాల ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనమాట. పాల ప్యాకెట్స్ అన్నీ నేను ఇప్పుడు పాలని కాసుకుందాం అనేసి అయితే నేను పాల ప్యాకెట్స్ కట్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి ఫుల్ ఫ్యాట్ అనమాట. మిగతావేమో ఇవి రెండు వచ్చేసి ఫ్యాట్లెస్ అండి. సో ఫ్యాట్ మిల్క్ వచ్చేసి నేనైతే అవి తొరక కోసం అనమాట, మీగడ కోసం అయితే తీసుకుంటున్నాను. నేను అది దాన్ని మరిగించి ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ అయితే దానికి వచ్చిన మీగడ అయితే తీసుకుని స్టోర్ చేసుకుంటాను నెయ్యి కోసము. సో ఇక్కడైతే నేను టిఫిన్ ఏం చేద్దామని ఆలోచించాను. అయితే లైట్గా ఏదైనా చేసుకుంటే బెస్ట్, కొంచెం హెల్తీగా అనేసి నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. సో ఇక్కడైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ ఊరికే వేస్తే తినరు ఖచ్చితంగా మా హస్బెండ్ అయితే. సో అందుకే ఆనియన్స్ వేసుకు తింటున్నాను. మా అబ్బాయికి కూడా కొద్దిగా ఆనియన్స్ వేస్తే నచ్చుతుంది, వాడికి ఆనియన్స్ ఇష్టం అనమాట. అందుకే నేను ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్. సో ఇక్కడైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే నేను మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇది నేను మల్టీ టాస్కింగ్లో అనిపించింది నాకు. నేను ఇంకొక పని చేస్తూ మిల్క్ అయితే చూడలేను, ఎందుకంటే అవి ఆటోమేటిక్ పొంగిపోతాయి, మనకి తెలియదు అవి ఎప్పుడు పొంగుతాయో. సో ఆ టెన్షన్ మీద అయితే నేను ఆ పాలను చూసుకుంటూ ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటూ అయితే ఉన్నాను. సో ఫస్ట్ ఆమ్లెట్ అయితే నేను బాగా స్పైసీ లేకుండా లైట్గా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ అండ్ కొద్దిగా కారం మాత్రం వేసుకున్నాను, ఎక్కువ లేకుండాని. సో ఇక్కడైతే నేను ఓన్లీ 1 ఎగ్గే తీసుకుంటున్నాను అనమాట. బ్రెడ్ ఆమ్లెట్కి బ్రెడ్ ఉంటుంది కదా, సో హెవీ అయిపోతుంది మళ్ళీ అనేసి ఇక్కడైతే నేను ఆమ్లెట్ వేసేసుకున్నానండి. సో బాబుకి కాబట్టి నేనైతే ఒక బ్రెడ్డే కాలుస్తున్నాను. 2 బ్రెడ్లు పెట్టడానికైతే అన్ని బ్రెడ్లు వాడి ఒకటి తినడమే గ్రేట్ అసలు. సో వాడు ఒక బ్రెడ్ కూడా తినలేదు. ఇక్కడైతే మిల్క్ బాయిల్ అయిపోయింది. నేనైతే అవి స్టవ్ ఆఫ్ చేసేసి వాటి మీద మూతలు వేసాను, ఎందుకంటే ఆమ్లెట్ కదా. సో పొరపాటున అది కొద్దిగా ఎగిరిపడినా సరే అవి మళ్ళీ నేను పెరుగు అది తోడేస్తాను, అదే తోడు మళ్ళీ యూజ్ చేస్తాను, తోడుకి అదే పెరుగులు యూజ్ చేస్తాను కదా. సో కొద్దిగా నీసు పడినా సాటర్డే థర్స్డేలు మేమైతే నాన్ వెజ్ అది తినము, ఏమైనా పూజలు వచ్చినా అదే తోడు కంటిన్యూ అవుతుందోలా నాకైతే భయం వేసి నేనైతే క్లోజ్ చేసేసాను. ఎందుకంటే కన్ఫామ్గా నా చేతులతో అయితే ఎగురుతుంది. నేను ఆమ్లెట్ని తిరిగేసేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా పైకి ఎగురుతుంది, అందుకే నా భయం వేసి నేనైతే అట్లకి మూతలు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఆమ్లెట్ నేను మా హస్బెండ్కి కూడా వేసేసుకుని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను. మనకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏం లేకపోయినా ఏదో ఒకటి, యాక్చువల్గా మేము మూస్లీ అనేసి కార్న్ఫ్లెక్స్ అవి అనేసి ఎక్కువ తినేవాళ్ళం ఒకప్పుడు. సో ఎప్పటి నుంచి అయితే మా బాబు పుట్టాడు అప్పటి నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచి అయితే మేము సాలిడ్స్ అవి స్టార్ట్ చేసాం కదా, అప్పటి నుండి మేము వాడికి రెగ్యులర్గా ఆబ్వియస్లీ మనం టిఫిన్స్ అవి పెట్టాలి పిల్లలకి, సెర్లాక్ కాకుండా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి పెట్టాలి. సో అప్పటి నుంచి మేమైతే రెగ్యులర్గా ఎక్కువ టిఫిన్స్ అవి యూస్ చేస్తున్నాము. సో అందుకనేసి మేమైతే టిఫిన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే నేను మా హస్బెండ్కి ఆమ్లెట్ వేసేసానండి. తనకి బ్రెడ్ కూడా కాలుస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి ఐరన్ తవ్వ, ఇది ఓన్లీ చపాతీలు కాల్చుకునే తవ్వ అనమాట. ఏమవుతుంది, దోశ ప్యాన్ మీద మనం ఇంకా దోశ కాకుండా ఇంకేది వేసుకున్నా నెక్స్ట్ దోశ అయితే సరిగ్గా రాదు. సో అందుకే నేనైతే ఈ తవ్వనే ఎక్కువగా, బ్రెడ్ అయినా ఆమ్లెట్ అయినా ఈ తవ్వనే ఎక్కువ యూస్ చేస్తాను. సో ఇక్కడైతే అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో స్కూల్కి ఆఫీస్కి అందరూ స్టార్ట్ అయిపోయారు. సో నేను వాళ్ళని అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. నేను అక్కడైతే మా అబ్బాయికి అయితే కింద చెప్పులు వేద్దామనేసి అయితే వెళ్ళాను. వాడికి నేను చెప్పులు వేసి నేనైతే సెండ్ ఆఫ్ ఇస్తాను, బాయ్ చెప్తాను. సో ఇక్కడైతే మా హస్బెండ్ మళ్ళీ అది మర్చిపోయాను అనేసి అయితే వెనక్కి ముందుకి అవుతున్నారు. సో డైలీ అంతే, ఎవరన్నా అంతే కదా. సో ఇక్కడైతే నేను వాళ్ళకి బాయ్ చెప్పేశాను, వెళ్ళిపోయారు వాళ్ళు. సో నాకు కొద్దిగా టైం దొరికింది రెస్ట్ తీసుకుందామని చెప్పేసి కొద్దిగా అయితే నేను కాఫీ తాగాను వాళ్ళు వెళ్ళిపోయాక. సో అంటే మా హస్బెండ్ అయితే కాఫీ ఏం వద్దన్నారు అనేసి తనకైతే వేయలేదు, నేనైతే కాఫీ తాగాను. సో అప్పటికే ఇంకా లేట్ అయింది. అలా కాఫీ తాగుతూ నేను 1 అవర్ అయితే వేస్ట్ చేశాను వీడియో ఎడిట్ చేస్తూ అలా రీల్స్ చూస్తూ. సో అందుకే నేను ఇక్కడైతే లేచి నేను 11 అలా టైంకి లేచి 10:30 అలాగే నేను లేచి మళ్ళీ నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే బ్రెడ్ కట్ చేస్తున్నానండి, డోనట్. నేను ఎప్పుడు మీకు సరిగ్గా రెసిపీ చూపించలేదు కదా, సో ఈరోజు అయితే రెసిపీ చూపిద్దామనేసి అయితే నేను ఇది షూట్ చేశాను. సో యాక్చువల్గా నా దగ్గర చికెన్ ఉంది. ఈరోజు చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అలాంటిది ఏదన్నా చేద్దాం అనుకున్నాను. బట్ నైట్ నేను చికెన్ని ఫ్రీజర్లోంచి తీసి కింద నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను. సో అది ఇప్పుడు బయట పెట్టినా అంత త్వరగా అయితే మెల్ట్ అవ్వదు.
సో అందుకనేసి నా దగ్గర ఎలాగో రసం ఉంది, చింతపండు రసం. సో నేను ఇక్కడ బెండకాయ ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ డోనట్కి బ్రెడ్ నేను కొద్దిగా తడిపి దాన్ని బాగా పిసుక్కుని నా దగ్గర కోకో పౌడర్ ఉంటే అది వేసుకున్నాను, లేకపోయినా నో ప్రాబ్లం. సో నేనైతే బాగా లమ్స్ లేకుండా కొద్దిగా కూడా ఉండలా లేకుండా దాన్ని అయితే బాగా మిదుపుకుని బాగా చపాతీ ముద్దలు అయితే చేసుకుని పక్కన పెట్టుకుని ఒక 5 minutes మనం అలా రెస్ట్ ఇవ్వాలి దానికి. ఈలోగా నా బెండకాయ ఫ్రై అయితే ఇక్కడ అవుతుంది. అండ్ అయితే ఇక్కడ నేను అవి డోనట్స్ అయితే ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా పెట్టేశాను. నా దగ్గర చిన్నగా డైరీ మిల్క్ అండ్ మిల్కీ బార్ ఉంది, ఎక్కువ అవసరం లేదండి. అవి 2 bites, ఇవి 2 bites చాలు. సో ఇవైతే నేను మెల్ట్ చేసుకుంటున్నాను. నేను అవెన్లో మెల్ట్ చేసేసుకుంటున్నాను. అవెన్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఎవరి దగ్గర అవెన్ లేకపోతే మాత్రం ఒక బౌల్లో వాటర్ తీసుకుని అవి బాగా వేడెక్కాక ఇంకొక చిన్న బౌల్ అన్న ప్లేట్లో అన్న చాక్లెట్లు పెట్టుకుని దాని మీద పెట్టేసుకుంటే ఇవి మెల్ట్ అయిపోతాయి. ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి, నేను పిండిలా కలుపుకున్నాం కదా చపాతీ ముద్దలాగా, దాన్ని ఇలా రౌండ్గా చేసుకుని ఒత్తుకుని ఇలా మధ్యలో అయితే మనం హోల్స్ పెట్టుకోవాలి. డోనట్కి పెద్ద హోల్స్ ఉంటాయి, నేను పెద్ద హోల్స్ పెడదామని ట్రై చేసాను, బట్ నేను చేసిన డోనట్ చిన్నవి అనమాట, పిల్లలకి కరెక్ట్గా సరిపోయేది. సో పెద్ద డోనట్ అయితే వేస్ట్ చేస్తాడనేసి నేనైతే ఇక్కడ చిన్నవి చేసుకుంటున్నాను. నేను హాఫ్ బ్రెడ్ ప్యాకెట్తో తీసుకున్నాను, చూసారు కదా, హాఫ్ బ్రెడ్ ప్యాకెట్. మిల్క్ బ్రెడ్డే తీసుకోండి, బ్రౌన్ బ్రెడ్ అది అయితే బాగోదు. ఇక్కడ నాది చాక్లెట్ కూడా అయిపోయింది. నాకైతే హాఫ్ మిల్క్ బ్రెడ్కి హాఫ్ ప్యాకెట్కి 4 donuts వచ్చినాయి. ఇక్కడ మెల్ట్ అయిన వాటిలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, కొంచెం అది పలచబడ్డానికి, తిక్కుగా ఉంటే మరి ఎక్కువ చాక్లెట్ అయిపోతుంది అనేసి. సో దీన్ని అయితే నేను కొద్దిగా ఆయిల్ అండ్ చాక్లెట్ అంతా కలిపేసుకుని దీన్ని మిదిపేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. ఈలోగా మన డోనట్స్ కూడా ఫ్రై అవుతున్నాయండి. చెప్పాను కదా నాకు 4 donuts అయినాయి అనేసి. సో ఇది చాక్లెట్ పౌడర్ కొంచెం వేసాను కదా, కోకో పౌడర్, దానివల్ల మనకు ఫ్రై అయిందో లేదో సరిగ్గా తెలియదు, చూసుకుంటూ ఉండాలి లేదా మాడిపోతుంది. ఇక్కడైతే మనది ఆల్మోస్ట్ ఒకటి ఫ్రై అయిపోయింది, ఫస్ట్ వేసింది. సో అదైతే తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మిగతాయి కూడా ఫ్రై అవుతుంది అండ్ పక్కన నా బెండకాయ ఫ్రై కూడా ఫ్రై అవుతుంది. సో దాన్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే మాడిపోతుంది అనేసి. సో ఇక్కడ చూడొచ్చు మన డోనట్స్ అయితే అన్నీ ఫ్రై అయిపోయినాయి. నేను అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా చల్లారాక సో అక్కడ మనకి చాక్లెట్ ఆల్రెడీ మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే ఇలా డిప్ చేసుకోవాలన్నమాట. ఒక్క సైడ్ మనం అలా డిప్ చేసుకోవాలి, అంతే, ఏముండదండి, ఈజీగా అంటుపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం. అలా చూసారు కదా, ఇప్పుడు మనకి కొంచెం ఎగ్జాక్ట్ డోనట్లు అయితే కనిపిస్తుంది కదా. ఇలా మనం మిగతా డోనట్స్ అన్నిటికీ మనం చాక్లెట్ అయితే పెట్టుకోవాలి. కొంతమంది అయితే షుగర్ సిరప్ చేసుకుంటారు. సో షుగర్ సిరప్ నేనైతే పెట్టలేదు, నా దగ్గర చాక్లెట్ ఉంది కాబట్టి. చాక్లెట్ లేకపోతే మీరు షుగర్ సిరప్ పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ చాకోస్ ఉన్నాయి, చాకో చిప్స్, అవి పెట్టుకున్నాను. సో ఇక్కడైతే మన డోనట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఇక్కడైతే డోనట్స్ రెడీ. నేను ఇంకా బెండకాయ ఫ్రై చేస్తాను. ఇదైతే మనకి 60% వరకు కుక్ అయిందండి, అంటే జిగురు ఉంటుంది కదా, జిగురు అయితే పోయింది. తర్వాత నేను కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడా, ఎందుకంటే కారం వేయలేదు, పిల్లలు కూడా తినాలి కదా అనేసి. ఆల్రెడీ నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోలేదు, కొంచెం చప్పగానే చేస్తాను. బెండకాయ ఫ్రై ఎలా ఉన్నా సరే నాకు చాలా ఇష్టము. మా హస్బెండ్ కొంచెం తినడానికి ఇష్టపడరు అంత త్వరగా, బట్ బెండకాయ అన్నది మనకి చాలా మంచిది అనేసి జాయింట్స్కి అవిని. సో నేనైతే చేస్తూ ఉంటాను. ఇక్కడ రైస్ కూడా నేను కడిగేస్తున్నాను, నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను రైస్. సో 12 ఆ టైం అయిపోయిందండి. సో నేను ఇక్కడ రైస్ కడిగేసి రైస్ కూడా నేను కుక్కర్లో పెట్టేసి రైస్ కూడా నేనైతే 4 విజిల్స్ వేయిస్తాను. యాక్చువల్గా అందరూ 3 వేయించుకుంటారు, కొంతమందికి 1 విజిల్కే ఉడికిపోతుంది అంటారు, నాకు తెలియదు అయితే అలాగా, నాకు 1 విజిల్కి ఏది ఉడకదు. సో ఇక్కడైతే 4 విజిల్స్ అయితే ఖచ్చితంగా వేయించుకుంటాను. సో నేను ఇక్కడైతే ముందు రోజు అయితే నేను హెడ్ బాత్ అది చేశాను, ఆ జుట్టును అలాగే నేను కనీసం దువ్వెన కూడా పెట్టకుండా అలా అల్లేసుకున్నాను. అందుకు చాలా చిక్కులు పడిపోయింది, చాలా హెయిర్ ఫాల్ కూడా అయిపోతుంది నాకు. ఆయిల్ అయితే ఫుల్గా పెట్టుకున్నాను, ఇలా చేతితో లాగితేనే చూడండి ఎంత జుట్టు అయితే ఊడిపోయింది. సో ఆయిల్ పెట్టుకుని నేను ఇక్కడైతే రైస్ అండ్ కర్రీ కట్టేసి వెళ్దామనేసి అయితే వచ్చాను, ఫ్రెష్ అవుదాం అనేసి. అవి అయితే కట్టేసి రోబో ఆన్ చేద్దామని చూశాను, రోబోలో ఏదో స్టక్ అయిపోయింది అండ్ హెయిర్ అది కూడా స్టక్ అయిపోయింది. అవన్నీ తీసుకుని నేనైతే రోబో ఆన్ చేస్తున్నాను. నేనైతే రోబోది ఒక ఫుల్ వీడియో కన్ఫర్మ్గా పెడతాను, రేపో ఎల్లుండో ఏదో ఒకటి 2-3 డేస్లో అయితే ఖచ్చితంగా పెడతాను. నేను ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. ఫ్రెష్ అయ్యాక యాక్చువల్గా నాకు అండర్ ఐస్కి ఎక్కువ డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి. సో దానికోసం నేను అండర్ ఐ మాస్క్ అయితే తెప్పించుకున్నాను. ఇవి లేయర్స్లా ఉంటాయి అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఇలాగా మనకి ఇక్కడ ఇందులో 32 మేబీ 50 అలా ఉంటాయి అనుకుంటా. సో ఇక్కడ చూడొచ్చు ఇలా లేయర్స్లా ఉన్నాయి కదా. సో ఇవైతే నేను ఒక్కొక్క లేయర్ ఒక 2 ఐస్కి అండర్ ఐ కింద పెట్టుకుంటాను అనమాట.
సో నాకైతే ఇంకా ఏం రిజల్ట్ ఏం కనబడలేదు, ఎందుకంటే నేను 3 డేస్ నుంచి ఇది యూస్ చేస్తున్నాను. రిజల్ట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను మిమ్మల్ని యూస్ చేయమనేసి. ప్రస్తుతానికైతే నేనైతే ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా నైట్ సరిగ్గా నిద్ర ఉండకపోవడం వల్ల అంటారు, బట్ నేను బాగానే పడుకుంటాను. బట్ ఏమో ఎందుకు వస్తుందో నాకు తెలియదు. నాకైనా డార్క్ సర్కిల్స్ బాగా ఎక్కువ, అవి ఊరికే వస్తూ ఉంటాయి, ఎప్పుడు పోవవి. నేను హాస్టల్లో జాయిన్ అయినప్పుడు స్టార్ట్ అయినాయి, ఇప్పటికి ఎలా కంటిన్యూ అవుతుంది. రోబో అయితే తుడడం అయిపోయింది, మళ్ళీ మోపింగ్ అయితే ఆన్ చేసేసాను. నేను ఇక్కడ లంచ్ కూడా చేసేస్తాను. నాకు 12 అయిపోయింది. అయితే నేను వెళ్ళాలా బాబుని తీసుకురావడానికి, మా హస్బెండ్ వెళ్తారు. అప్పటికైతే నాకు క్లారిటీ లేదు. లంచ్ చేసేసి కూర్చుంటే అయితే గొడవ ఉండదు కదా, కూర్చున్నాను. బట్ మా హస్బెండ్ తీసుకొచ్చేస్తున్నాను అని ఫోన్ చేశారు నేను లంచ్ చేశాక. సో ఓకే అనేసి ఈలోగా అయితే నేను బట్టలు అవి కొంచెం సర్దిద్దాము, బట్టలు అవి తీసి లోపల పెడదామని వెళ్ళాను. బట్టలు అవి తీసి లోపల పెడుతుంటే మాత్రం నాకు ఒక తీగ అయితే తెగిపోయిందండి అక్కడ. ఇక్కడ బట్టలన్నీ నేను ముందు రోజు 2 డేస్ ముందు ఉతుక్కున్నవన్నీ తెచ్చి లోపల పెట్టేసుకుంటున్నాను. ఇవి అన్నీ మొత్తం టవల్స్ అవి చాలా ఉతికాను కదా, తెలుసు కదా నేను ఎక్కువ బట్టలు ఉతుకుతూ ఉంటాను. నాకు బట్టల దగ్గరికి వచ్చేసరికి చాలా బద్ధకం వచ్చేస్తుందని, అయినా సరే అలాగే చేసుకుంటాను. ఈ 2-3 డేస్ నుంచి అయితే ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు, అలాగే ఇంట్లో పనులతోనే సరిపోతుంది నాకు. బట్టలు ఉతికామా, ఏదన్నా చేసామా, ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటున్నాను. సో ఇక్కడైతే మిగిలిన బట్టలు కూడా వేసేసుకున్నాను. బట్ మా అబ్బాయి వచ్చాక యూనిఫామ్, మా హస్బెండ్ డ్రెస్ కూడా వేద్దామనేసి నేనైతే మిషన్ ఆన్ చేయలేదు. మిషన్ ఆన్ చేయకుండా ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. రోబో వెళ్ళింది కదా అనేసి చైర్ అది బయట పెట్టుకున్నాను కదా, అవన్నీ తెచ్చి లోపల పెట్టుకున్నాను. అండ్ దేవుడి సామానం అయితే నేను పూజా సామానం నేను కడుక్కోలేదు, సో ఇప్పుడు కడుక్కుందామని అయితే తీసాను. మరి రేపేమో థర్స్డే మా హస్బెండ్ పూజ చేసుకుంటారు, అవన్నీ నీట్గా పెడదామనేసి అయితే అవన్నీ తీసి అక్కడ ఫ్లవర్స్ అన్నీ క్లియర్ చేసేసాను నేను. సో అవన్నీ కడుక్కుందాం అనేసి తీసేసుకున్నాను అనమాట, కిచెన్లో పెట్టుకున్నాను. రోబో అయితే మొత్తం నీట్గా తుడిచి తడిగుడ్డ అయితే పెట్టేసింది. మీరు కింద ఫ్లోర్ చూడొచ్చు ఎంత నీట్గా ఉంటుందో, దాన్ని బట్టే మీకు తెలుస్తుంది రోబో ఎంత నీట్గా అయితే చేస్తుంది అనేసి. సో ఇక్కడైతే నేను మా అబ్బాయి వచ్చేసాడు కదా, యూనిఫామ్ అది అయితే వేసేసాను. యూనిఫామ్ అది వేసేసి నేనైతే మిషన్ ఆన్ చేసేసుకుంటున్నానండి. మిషన్ ఆన్ చేసేసి బట్టలన్నీ వేసేసుకున్నాను. తర్వాత వచ్చిన బట్టలు అవన్నీ, నేను స్నానం చేసిన బట్టలు అవన్నీ నేనైతే ఉతుకుతూనే ఉంటాను బట్టలు. సో అయితే ఇక్కడ లిక్విడ్ కూడా పోసుకుంటున్నాను నేను. లిక్విడ్ అండ్ సర్ఫ్ పౌడర్ అది వేసి నేనైతే మిషన్ ఓన్లీ నేను 30 మినిట్స్దే పెట్టుకుంటానండి. ఈజీ వాష్ అని ఉంటుంది, సో అదైతే పెట్టుకుంటాను. సో అదైతే మిషన్ ఆన్ చేసేసి నేను ఇక్కడైతే దేవుడి సామానం అయితే మొత్తం తోమేసుకున్నాను. అవన్నీ తెచ్చి అయితే ఇక్కడే ఎండబెడతాను, ఎందుకంటే ఇంకెక్కడ పెట్టినా మళ్ళీ చెయ్యన్నా తగులుతుందేమో అని నాకు భయం. ఎంగిల్ చెయ్యి తగిలినా, ఇది నాన్ వెజ్ తగిలినా నాకు అది బాగా సెంటిమెంట్ ఉంటాయి కదా దేవుడు, నాకైతే బాగుంటుంది. అవి తగలకూడదు అనేసి నేను ఇక్కడే ఆరబెట్టుకుంటాను దేవుడి సామానం. సో ఆఫ్టర్నూన్ అయితే ఇగోండి కాఫీ పెట్టుకుంటున్నాను నాకు మా హస్బెండ్కిని. సో మా అబ్బాయి కోసము మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ వచ్చేయాల్సి వస్తుంది, బట్ తనకి ఫుల్ డే ఆఫీస్ ఉంటుంది. ఖచ్చితంగా ఫుల్ డే అయితే మాత్రం ఆఫీస్కి వెళ్ళాలి. మా హస్బెండ్ అదే చెప్తున్నారు, రేపటి నుంచి అయితే నేను ఆఫీస్లో ఉండాలి, నాకు వర్కింగ్ అవర్స్ ఎక్కువ చూపించట్లేదు, మళ్ళీ నేను మెయిల్స్ అవి వస్తాయి, సో జాగ్రత్తగా ఉండాలనేసి అయితే తను చెప్తున్నారు. సో మేబీ రేపటి నుంచి అయితే మా అబ్బాయిని తీసుకురావడానికి నేనే వెళ్ళాలి. యాక్చువల్గా వాళ్ళ వ్యాన్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ అది 2-2:30కి వస్తుంది అంటున్నారు. అప్పటి వరకు ఉండాలంటే లంచ్ అది పెట్టాలి ఖచ్చితంగా. మా అబ్బాయి అయితే తిన్నాడు, ఎవరు తినిపించినా. సో దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అసలు నేను వాడి కోసమే కదా అన్నీ మానుకుని అయితే ఇంట్లో కూర్చుని ఉన్నాను, జాబ్ అదిని. మళ్ళీ వాళ్ళకి లంచ్ వాళ్ళ చేతికి ఇవ్వడం ఎందుకు నేను ఇంట్లో ఖాళీగానే ఉన్నాను కదా ప్రస్తుతం. సో నేనైతే వెళ్ళి తీసుకొద్దాము అనేసి నేనే అనుకుంటున్నాను. నేనే అన్నాను మా హస్బెండ్తో, సరే నేనే వెళ్తాను, మీరు వెళ్ళకండి అనేసి అయితే నేను తనకు చెప్పేశాను. తను కూడా ఓకే అంటే, తను కూడా మ్యాక్సిమం నేను రావడానికి ట్రై చేస్తాను, లేదంటే నువ్వు వెళ్ళి పిక్ చేసుకో అనేసి అన్నారు. సో అందుకే నేను అయితే ఇంక రేపటి నుంచి నేను వెళ్దామని అనుకుంటున్నాను. చూడాలి, ఈ వీక్ అయితే అయిపోయింది కదా, ఇంక నెక్స్ట్ వీక్ నుంచి చూడాలి. ఇక్కడ చెన్నైలో అయితే వీళ్ళ పిల్లలు ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నట్టు, లేదా ఏదో పెద్ద చదువు కష్టపడిపోతున్నట్టు సాటర్డే కూడా వీళ్ళకి ఆఫ్ ఇచ్చేస్తారు. సాటర్డే సండే 2 డేస్ ఇంట్లో ఉంటారు. అసలు సాటర్డే వీళ్ళకి ఎందుకు ఆఫ్ ఇస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంట్లో పేరెంట్స్కి మాలాంటి వాళ్ళకి తలనొప్పి. వాళ్ళు చెప్పేదే 2-3 గంటలు చదువు, ఆ చదువులో కూడా సాటర్డేలు సండేలు అంటున్నారు. ఇక్కడ చూడండి, నేను తాడు తెగిపోయింది అన్నారు కదా, తాడు యాక్చువల్గా పాతది 4 years బ్యాక్ అది బాగా తెగిపోయింది. సో మా హస్బెండ్ని తాడు తెమ్మంటే అనుకోండి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అదేమో చాలా సన్నగా వచ్చింది. అందుకు 2 కింద వేసాను అనమాట, వేసి కట్టాను. ప్రస్తుతం అయితే ఆ 2 యూస్ చేస్తున్నాను. అవి మనం కట్టలేమండి, ఎవరో వస్తారు కదా కట్టేవాళ్ళు, వాళ్ళతోనే కట్టించాలి. మనం కట్టిన ఉడుపు కింద పడిపోతున్నాయి. ఇది అపార్ట్మెంట్ కదా, పైనుంచి కింద పడితే ఎవరు అపార్ట్మెంట్లో దూరతాయో బట్టలు తెలియదు. సో నాకు అదో టెన్షన్ అనమాట. అందుకే నేను క్లిప్లు అయితే బాగా పెట్టి ఉన్నాను, తగినా కానీ కిందకి ఏలాడుతుంది కానీ కింద ఎవరింట్లోకి పడకుండా అయితే నేను పెట్టుకున్నాను అనమాట.
పడినా వెళ్ళి తెచ్చుకోవాలన్నా నాకు మహాబద్ధకం, మళ్ళీ మొహమాటం అనమాట. ఎవరింట్లో అన్నా పడితే నాకు అస్సలు వెళ్ళబుద్దేది, అడగబుద్దేదు. నేనైతే మా హస్బెండ్ బతిమాలుకోవాలి ఖచ్చితంగా, అతను వెళ్ళరు. సో అలా అయితే ఏదో ఒకటి మిస్ అవుతుంది, పోతుంది అనేసి అయితే నేను చాలా జాగ్రత్తగా బట్టలు అయితే పెడతాను. పై ఇంటి ఆవిడైతే అస్తమాను పడేస్తూనే ఉంటుంది. ఆవిడ అదృష్టం ఏమో, అది బయట తీగలు ఉండడం వల్ల నా తీగల మీద పడితే నేను తీసి దాచిపెడతాను. చాలాసార్లు ఆవిడ పడేసింది, చాలాసార్లు నేనైతే దాచిపెడతాను. ఆవిడకి ఫోన్ చేస్తాను, సో తను వచ్చి అయితే తీసుకుంటుంది. తనకైతే నేను మూల గొడవ లేదు, కానీ నాకైతే అలా వెళ్ళి నా బట్టలు పడిపోయి ఇవ్వండి అని నేనైతే అడగలేను. నాకు బాగా మొహమాటం అనమాట. మా హస్బెండ్కి అయితే ఇంకా మొహమాటం. మా హస్బెండ్ అయితే బాగా రిజర్వ్డ్గా ఉంటాడు, అతను అయితే అస్సలు వెళ్ళడు. సో తప్పక ఎప్పుడన్నా పంపిస్తారేమో కానీ, నేను వెళ్తారేమో కానీ నేను అరిచి తీసుకురావాలంటే కానీ, లేకపోతే అతను అయితే అస్సలు వెళ్ళరు. నాకు మొహమాటం, మా హస్బెండ్కి బాగా మొహమాటం. అందుకే నేను చాలా జాగ్రత్తగా అయితే బట్టలు ఆరవేసి వాటికి అయితే నేను బాగా గట్టి క్లిప్స్ అయితే పెడతాను. ఇక్కడ బట్టలు కూడా మడతెట్టేసానండి. సో ఇదే మన వ్లాగ్ అనమాట, వెడ్నెస్డే వ్లాగ్. నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.